వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు చట్నీతో అయినా, దాల్చాతో అయినా, నూనె వంకాయ కూరతో అయినా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. మిక్సీ తీసుకొని తెల్లగడ్డపాయలు, సోపు, అల్లం ముక్కలు, మిరియాలు, గసగసాలు వేసి కొన్ని నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. సిరవ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి తగినంత. 1 కప్పు ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయినాక ఇలా ఎర్రగడ్డలు వేసి కలర్ చేంజ్ అయ్యేట్టుగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చూడండి, ఇలా వేగాలి. చూడండి, ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే కొన్ని నీళ్ళు వేసి కుట్టాను. చూడండి, ఎప్పుడైనా ఫ్రెష్ పేస్ట్ వాడండి, చాలా టేస్టీగా ఉంటాయి వంటలు. కాస్త వేగాలి. ఇప్పుడైతే చికెన్ ముక్కలు వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఇలా చికెన్ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఎంచుకోవాలి. చూడండి, బిర్యానీకి వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. అనాస పువ్వు, చెక్క, లవంగ, యాలక బుడ్డలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, వేగుతున్నాయి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే బాగా వేగాలి. కల్లుప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా కల్లుప్పు. ముక్కలకు దగ్గర వేసినాను. నేనైతే మళ్ళీ ఎసుట్లు వేసాను. టమోటా వేసాను, టమోటా ముక్కలు. నేనైతే లైట్గా మసాలా వేసి చేస్తున్నాను ఈ బిర్యానీ. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. వేగుతున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే కొబ్బరి కూడా మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఎసురు యాచమనంగా వేసేసి కొబ్బరి పేస్ట్ వేయించుకొని ఎసురు వేసేయాలి. ఆప్షనల్, వేయచ్చు వేయకపోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఈసారి ఎప్పుడన్నా చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి వేస్తాను. నేను ముందు చేసినాను, చాలా టేస్టీగా ఉంది. ఇలా వేగినాక ఎసురు వేసుకోవాలి. ఎసురు ఇలా ఉడికించుకోవాలి. ఎసురు అయితే ఉడికాక ఇలా బియ్యం వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన బియ్యము. ఎసురు వేసే వీడియో కాస్త మిస్ అయింది, అంతేను. చూడండి, ఉడుకుతున్నది. ఇలా ఎసురంతా ఇంకిపోవాలి. చూడండి, లైట్గా ఎసురుంది, కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి.
చూడండి ఆల్మోస్ట్ ఎసురంతా ఇంకిపోయింది. చూడండి ఇలా ఇమిరిపోవాలి. ఎసురు అయితే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇలా కలిపుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. నెయ్యి అయితే పుసగా తయారైంది చూడండి. ఇంట్లోనే చేశాను నేనైతే. ఈ నెయ్యి చాలా బాగుంది. ఇప్పుడైతే ఇలా మొత్తం బిర్యానీకి ఇలా అప్లై చేయాలి. చూడండి ఇంట్లో గేదె పాలతో చేసిన నెయ్యి ఇది. పూసగా ఉంది నెయ్యి అయితే. నెయ్యి వీడియో కావాలనుకుంటే ఛానల్లో పెద్ద వీడియోలో ఉంది చూడండి. ఇలా మొత్తం నెయ్యి తీసుకొని అప్లై చేయాలి ఇలా బిర్యానీకి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ గోగాకు బాజీతో చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ దాల్చాతో కూడా బాగుంటుంది. వంకాయ గుత్తి వంకాయ కూరతో కూడా ఈ బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. పుదీనా చట్నీతో అయినా. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.